హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించి మళ్ళీ దిగి మగతనాన్ని పెంచే కొన్ని అద్భుతమైనటువంటి మూలికల గురించి, ఔషధాల గురించి, ఇంట్లోనే మనం వాడుకునే విధానాన్ని గురించి మనం తెలుసుకుందాము. అయితే ఈ నపుంసకత్వం కదా రావడానికి గల కొన్ని కారణాలను మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే పుట్టుకతోటి వచ్చినటువంటి నపుంసకత్వాన్ని మనం పూర్తిగా క్యూర్ చేయలేము. కానీ కొద్ది రోజులు అంటే వయసు పెరగడం వల్ల లేదా పెళ్లి అయిన తర్వాత కానీ లేదా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అంటే బీపీ, షుగరు, కొన్ని రకాలైనటువంటి వెన్నుముకకు సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, లేదా కిడ్నీ సంబంధించిన వ్యాధులు, కాలేయ సంబంధించిన వ్యాధులు, లేదా ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇలాంటివి రావడం వల్ల కొన్ని రకాలైనటువంటి మానసిక ఆందోళనల వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వ ఛాయల్ని మనము పూర్తిగా తగ్గించి తిరిగి మళ్ళీ మగధనాన్ని రెట్టింపు మగధనాన్ని కూడా పెంచడానికి కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలు వాడడము ఎలా, అదేవిధంగా కొన్ని ఇంట్లోనే మనం చేసుకొని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ సమస్య ముఖ్యంగా రావడానికి గల కారణము PDE3 అనే కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ అధికంగా పెరగడం వల్ల. ఇది అంగం మీద ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్. ఈ PDE3 అనే ఈ ఎంజైమ్ అనేది అధికంగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది అంగంలో ఉన్నటువంటి నరాల్లో సర్క్యులేషన్ ని సరిగా సరఫరా కానివ్వదు. సో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే సహజంగా అంగ సమస్యలు రాగానే ఏం చేస్తాము, సెడాల్ఫిన్స్ కానీ టెడాల్ఫిన్స్ కానీ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి రసాయనాలను మనం అంటే వయాగ్రాల్ లాంటి కొన్ని మెడిసిన్స్ మనం తీసుకుంటుంటాం. ఇవి ఈ PDE3 అనే ఎంజైమ్స్ ని నిర్వీర్యం చేసేస్తుంది, అంటే తగ్గించేస్తుంది, దాని మోతాదు మొత్తం తగ్గించేస్తుంది. అలా తగ్గించగానే ఏమవుతుంది, వెంటనే అంగంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల అంగం అనేది గట్టిపడము, ఎక్కువసేపు నిలబడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే దీనిని అధికంగా వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ PDE3 అనే దాని యొక్క స్టామినా అనేది కూడా పెరిగిపోయి కొన్ని సందర్భాలలో మీరు ఈ సెడాల్ఫిన్ టెడాల్ఫిన్స్ వాడినా కూడా ఆ ఎంజైమ్స్ అనేవి నిర్వీర్యం కాక అలాగే ఉండిపోతాయి. సో తద్వారా నపుంసకత్వ ఛాయలు అనేది రావడం, అంగం గట్టిపడకపోవడం, మెత్తబడడం, లేదా త్వరగా వీర్యం పడిపోవడం లాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. సో వీటిని సహజంగానే మనం ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు. సో ఆ మెడిసిన్ ఏంటి, ఆ చిట్కాలు ఏంటి, అదేవిధంగా చూర్ణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనం ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేటి విడివిడిగా కానీ లేదా అన్ని కలిపి కానీ మనం ఇంట్లోనే వాడుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంట్లోనే తెచ్చి వాడుకునే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాల గురించి కూడా నేను చెప్తాను. సో ఇందులో భాగంగా ముందుగా మనకు ఉపయోగపడేది అశ్వగంధ. అశ్వగంధ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అశ్వగంధ చూడాలని ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చటి పాలలో కానీ గోరువెచ్చటి నీళ్ళలో కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కొంతవరకు ఈ సమస్య అంటే ఈ PDE3 విచ్ఛేదనం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు విదారికంద అంటే నేలతాడి, నేల గుమ్మడి, లేదా పల్లేరు, లేదా కప్పికచ్చు ఇలాంటి వాటిని కూడా మీరు కలిపి కానీ అన్నిటినీ సమభాగాలుగా కలుపుకొని కానీ లేదా విడివిడిగా కానీ ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో, గోరువెచ్చటి గ్లాసు పాలలో ఒక చెంచా మోతాదులో కొద్దిగా తేనె, అదేవిధంగా వీలైతే కొద్దిగా నెయ్యి కూడా కలుపుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే ఈ నపుంసక ఛాయలు అనేది క్రమక్రమంగా తగ్గిపోయి ఈ విచ్ఛేదనం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మనం కావాలి అనుకుంటే లవంగాలు, అదేవిధంగా జాపత్రి, ఇందులో ఏదైనా ఒక దానిని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని 3 గ్రాముల మోతాదులో ఉదయం రాత్రి 2 పూటల కనుక తీసుకుంటూ ఉన్నట్లయినా ఈ హార్మోన్ యొక్క విచ్ఛేదనం అనేది చాలా వేగవంతంగా జరగడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్నో రకాలైనటువంటి అంటే విడివిడిగా వాడుకున్నా పర్వాలేదు, లేదా కలిసి వాడుకున్నా అన్నిటిని కలిపి అంటే అశ్వగంధ, శతావరి, నేలతాడి, నీలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కప్పికచ్చు, పల్లేరు, అక్కలకర్ర ఇలాంటి చూర్ణాలు కొన్ని దొరుకుతాయి, కొంతమందికి దొరకవు. మీకు దొరికిన దాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుకోండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. లేదా ఇందులో ఒక 5 దొరికాయి సార్ మాకు అన్ని దొరకలేదు అంటే ఆ 5టిని సమభాగాలుగా తీసుకొని కూడా మీరు కలుపుకోవచ్చు. అదేవిధంగా మీరు వీటితో పాటుగా ఈ జాపత్రి, ఈ లవంగాలను కూడా వాడుకోవచ్చు. లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అందులోని చెప్పిన ఈ PDE3 అనే దాన్ని విచ్ఛేదనం చేయడం కొరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఇంట్లోనే ఇంకో చేసుకునేటువంటి కొన్ని భస్వాలతో అంటే ఈ చూర్ణాలలో కూడా కొన్ని భస్వాలను యాడ్ చేసుకోవచ్చు. అందులో వచ్చేసి మొదటిది అభ్రగ భస్వం, రెండవది వంగ భస్వం, మూడవది రజత భస్వం, నాలుగవది స్వర్ణ భస్వం, ఐదవది శిలాజిత్. ఈ 5 భస్వాలు ఏ భస్వానైనా లేదా 5 భస్వాలైనా సమ మోతాదులుగా అంటే 100 గ్రాములకు 10 గ్రాముల మోతాదులో ఉపయోగించుకోవాలి. అంటే ఇందులో మనం స్వర్ణభస్వం 10 గ్రాములు ఉపయోగించాలి. స్వర్ణభస్వము అనే దాన్ని, శిలాజిత్తులు అనే దాన్ని అతి తక్కువ మోతాదులోనే మనం వాడుకోవాలి. వంగభస్వము, అభ్రగభస్వము, లోహభస్వం, రజత భస్వాలకు 100 గ్రాములకు 10 గ్రాముల చొప్పున ఉపయోగించుకోవచ్చు.
సో గోమూత్ర శిలాజిత్తు కూడా మనకు దీనిలో యాడ్ చేసుకోవచ్చు, కర్పూర శిలాజిత్తును కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి ఈ బస్వాలు అనేటివి మనకు శరీరంలో సహజంగానే ఇమ్యూనిటీ లెవెల్స్ ని అదేవిధంగా మన యొక్క పటుత్వాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇందులో కూడా వీటి పాత్ర అధికంగా ఉండడం వల్లనే ఈ PDE3 ఎంజైమ్స్ అనేటివి క్రమక్రమంగా తగ్గిపోయి అంగస్తంభన సమస్యలు అనేటివి తగ్గిపోయి అంగం గట్టిపడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు సహజంగానే మనము ఇంట్లోనే తెచ్చుకొని వాడుకునే కొన్ని రకాల మాత్రలు కూడా చెప్తాను. అందులో ముఖ్యంగా చంద్రప్రభావటి చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుంది. ఇది దీర్ఘకాలంగా వాడుకున్నట్లయితే ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే సుమారుగా 300కు పైగా వ్యాధులు అన్ని కూడా వాటంతట అవే క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. శరీరానికి మేలు చేస్తుంది, ముఖాన్ని చాలా కాంతివంతంగా యాక్టివ్ గా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెదడు పనితీరుని పెంచడానికి కూడా ఈ చంద్రప్రభావటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి స్వర్ణ బస్వాలతో కలిపినటువంటి సిద్ధ మకర ధ్వజం, వసంత కుసుమాకరం, పూర్ణ చంద్ర రస, ధాతు వృద్ధి ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇవి గోల్డ్ కాంబినేషన్ లో తయారు చేయాలి, అంటే స్వర్ణ బస్వం సంబంధించినటువంటి కాంబినేషన్ లో తయారు చేయాలి. కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి, మీరు ఏ కంపెనీ అయినా తెచ్చుకొని వాడుకోవచ్చు. సిద్ధ మకర ధ్వజం కానివ్వండి, వసంత కుసుమాకరం అనే దాన్ని షుగర్ తో బాధపడే వాళ్ళు అధికంగా ఉపయోగిస్తారు. పూర్ణ చంద్ర రస కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శిలాజిత్తు మాత్రలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. చంద్రప్రభావటి, ధాతు వృద్ధి ఇలాంటివి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి మనకు ఉపయోగపడే కొన్ని రకాలైనటువంటి లేహ్యాలు కూడా ఉన్నాయి. మదన కామేశ్వర లేహ్యం అని కానివ్వండి, లేదా అశ్వగంధ లేహ్యం కానివ్వండి, రత్న పురుష లేహ్యం కానివ్వండి, ఇవి ధాతు పుష్టి లేహ్యము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ మనకు ఈ ఏవైతే ఎంజైమ్స్ ఇప్పుడు మనం ఏదైతే చూర్ణాల గురించి తెలుసుకున్నామో, బసవాల తెలుసుకున్నామో, ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ని వీటిలో యాడ్ చేసి లేహ్యాల రూపంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము నేరుగా తెచ్చుకొని కూడా తగు మోతాదులో, అంటే మన శరీరాన్ని మన సమస్యకు అవసరమైనటువంటి మోతాదులో కనుక వాడుకోవాలి. ఎస్పెషల్ గా స్వర్ణ బస్వాలు వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు ఒక మాత్ర కన్నా ఎక్కువ మాత్రలు ఎప్పుడు ఉపయోగించకూడదు. బస్వాలు కూడా తగు మోతాదులోనే ఖచ్చితంగా వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను మీరు పొందుతారు. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండి ఈ ఆయుర్వేద మాత్రల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పొందకుండా చక్కటి ఆహారం తీసుకుంటూ వేడి తత్వాన్ని కలిగించే, వాతత్వాన్ని కలిగించే, అదేవిధంగా డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలను, పులుపు పదార్థాలను కనుక అవాయిడ్ చేసినట్లయితే మీరు కోల్పోయినటువంటి పటుత్వం అనేది తిరిగి మళ్ళీ వేగవంతంగా తిరిగి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మీరు మీ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అందరికీ క్లియర్ గా అర్థం అవ్వాలి, ఆయుర్వేదం తెలియాలి అనే ఉద్దేశంతో ఇదంతా కూడా క్లియర్ గా చెప్తూ రావడం జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.